నా పేరు వచ్చేసి చైతన్య. మా హస్బెండ్ పేరు సునీల్ కుమార్. మా పాప పేరు సాన్వితరిత. మా హస్బెండ్ ఖతర్లో ఉంటారు. నేను మా పాప ఫస్ట్ టైం ఖతర్కి ట్రావెల్ చేస్తున్నాము. ట్రావెలింగ్లో నాకు ఎన్నో డౌట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డౌట్ వచ్చేసి ఫుడ్ అలో చేస్తారా? హోమ్ ఫుడ్ ఫ్లైట్లో హోమ్ ఫుడ్ అలో చేస్తారా? మన హైదరాబాద్ ఎయిర్ ఇండియా వాళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను పులిహార తీసుకొని వెళ్ళాను అనమాట. పడేస్తే పడేయనియండి, లేకపోతే ఒకవేళ ఉంచితే పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఎయిర్ ఇండియాలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే పిల్లల్ని మీరు సఫర్ చేయొద్దు, హ్యాపీగా తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. నేనైతే హ్యాపీగా తనకి పులిహారనే పెట్టాను. ఫస్ట్ వాళ్ళు ఫ్లైట్లో ఇస్తారు, కానీ అవి పిల్లలు కారము ఉండొచ్చు, తినచ్చు తినకపోవచ్చు, వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళడం వల్ల హ్యాపీగా నేను తనకైతే పెట్టుకోగలిగాను. ఎయిర్ ఇండియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ బ్యాగేజ్, క్యాబిన్ బ్యాగేజ్ ఎంత సైజు ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, దీనికి మా అన్నయ్య ఆల్రెడీ ట్రావెల్ చేశారు కాబట్టి తనని అడిగితే తను జస్ట్ నాకు ఒక చిన్న టిప్ ఇచ్చారు. ఒక చిన్న గుడ్డి గుర్తులాగా పెట్టుకో, ఈ ఫింగర్ ఏదైతే ఉంటుందో ఆ ఫింగర్ నుంచి ఈ షోల్డర్ లెంత్ వరకు ఉన్న బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాబిన్లో సరిపోతాయి, నువ్వు అలా లెంత్ కోల్చుకో, దాన్ని బట్టి నువ్వు టెన్షన్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పారు. సో అలానే నేను లెంత్ మెజర్ చేసుకున్నాను. అక్కడ నాకు ఎటువంటి సైజ్ ప్రాబ్లం అనేది జరగలేదన్నమాట. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ వెయ్యి చేస్తారా? యాక్చువల్గా నాకు పాపకు ఇచ్చింది 30 కిలోస్ అనమాట. వాళ్ళకి సబ్మిట్ చేయడానికి 30 కిలోస్, క్యాబిన్లో 8 కిలోస్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ అనేది ఏం వెయ్యి చేయరు. హ్యాండ్ బ్యాగ్ కాకపోతే హ్యాండ్ బ్యాగ్ లాగానే ఉండాలి. నెక్స్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నాది పాపది కలిపి ఒకటే బ్యాగ్లో పెట్టుకోవచ్చా? కానీ ఒకటే బ్యాగ్లో అయితే సరిపోదు, లెంత్ ఎక్కువ అయిపోతుంది. బ్యాగ్ లెంత్కి రూల్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరికి విడివిడిగా పెట్టుకున్నాము. కాకపోతే ఈ బ్యాగ్ మనది హ్యాండ్ బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సబ్మిట్ కావాలంటే మనం వాళ్ళకి సబ్మిట్ కూడా చేసేయచ్చు. మాకైతే సబ్మిట్ చేసేమా అని అడిగితే సబ్మిట్ చేసేసుకోండి, ఓన్లీ సింగిల్ బ్యాగ్తో. నాకు సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. సో సర్టిఫికేట్స్ అవన్నీ నేను ఆ ఒక్క బ్యాగేజ్ నా దగ్గర పెట్టేసుకుని మిగతాది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. అంటే వాళ్ళకి ఇచ్చే 30 కిలోస్ కాకుండా 8 కిలోస్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసేసాను. నెక్స్ట్ కాటన్ బాక్సెస్ అలో ఉంటుందా, అలో ఉండదా ఎయిర్వేస్లో? ఇది ఒక డౌట్ ఉంటుంది. కాటన్ బాక్స్ అయితే అలో ఉంటుంది. కాటన్ బాక్స్ పెట్టుకోవడం వల్ల యాక్చువల్గా బ్యాగ్ వెయిట్ అనేది కనీసం ఒక 3-4 కిలోస్ ఉంటుంది, ఎంత చిన్న బ్యాగ్ అయినా కానీ. వీల్స్ బ్యాగ్ అయితే కాటన్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఆ 3-4 కిలోస్ కూడా మనము ఎంతో కొంత లగేజ్ అయితే ఇంకొక ఎక్స్ట్రాగా పడుతుంది కదా. సో కాటన్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఒక 3-4 కిలోస్ అనేది మనకి ఇంకా ఎక్స్ట్రాగా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఎయిర్వేస్ అయితే కాటన్ బాక్సెస్ అలో చేస్తారు, కాకపోతే అది క్యాబిన్లో పెట్టడానికి కాదు, వాళ్ళకి సబ్మిట్ చేసేదానికి. హ్యాపీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ దానిలో మీరు ట్రావెల్ చేద్దామనుకుంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో వచ్చేసి ఫుడ్ అంత ఫాస్ట్గా ఇవ్వరు. ఫస్ట్ డ్రింక్ అనేది సర్వ్ చేస్తారు, అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఫుడ్ అనేది ఇస్తారు. మా పాప చాలా అంటే చాలా సఫర్ అయింది. సో మీరు బయటనే ఫుడ్ అనేది పిల్లలకి తినిపించుకొని ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఎక్కాలనుకుంటే ఎక్కండి. వాళ్ళు ఫస్ట్ డ్రింక్స్ సర్వ్ చేసిన తర్వాతనే ఫుడ్ అనేది ఇస్తారు. కొంచెం టైం తీసుకుంటారు దానికోసమని, అంతదాకా పిల్లలు సఫర్ అవుతారు. సో మీరు ఖచ్చితంగా బయట ఫుడ్ పెట్టించే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో మీరు పిల్లల్ని తీసుకెళ్ళండి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ మనము 100 ml కన్నా ఎక్కువ కూడా లిక్విడ్స్ ఏమి మన క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోకూడదు. మిర్రర్, షాంపూ, సోప్ ఇవన్నీ చిన్నవి ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ పెద్ద బాటిల్స్ అయితే పెట్టుకోకూడదు. మిర్రర్ అవి కూడా అలో చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. పవర్ బ్యాంక్స్ ఏవైనా ఉంటే అవి మీరు హ్యాండ్ బ్యాగేజ్లోనే పెట్టుకోండి. వాళ్ళకి సబ్మిట్ చేసే దానిలో పవర్ బ్యాంక్ అవన్నీ ఉండకూడదు. నెక్స్ట్ ఖతర్కి ట్రావెల్ చేసే వాళ్ళు వచ్చేసి హోమియో మెడిసిన్ కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తీసుకొని వెళ్ళడానికి అలా ఉంటుంది. సో ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని హోమియో మెడిసిన్స్ ఏమైనా ఉంటే హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. ఖతర్కి ట్రావెల్ చేసేవాళ్ళు ఈ గసాలు, ఎండు కొబ్బరి ఇలాంటివి తీసుకెళ్ళకూడదు.
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను మీకు నాకు తెలిస్తే కంపల్సరీగా మీకు నాకు తెలిసినవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.